సమాజంలో భర్త చనిపోయిన స్త్రీలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. అందుకే భారతీయ చట్టం వితంతువులకు అనేక హక్కులు కల్పించింది. కానీ చాలా మంది మహిళలకు వీటి గురించి తెలియదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించారు. ప్రతి ఒక్కరికి వారి సొంత ప్రాథమిక హక్కులు ఉంటాయి. వీటిని ఎవరూ ఉల్లంఘించలేరు. ఇందుకోసం చట్టాలు రూపొందించారు. మహిళల భద్రత, హక్కుల కోసం ఎన్నో చట్టాలున్నాయి. వితంతు స్త్రీలకు కూడా ఇలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయి. ఈరోజు వాటి గురించి మనం తెలుసుకుందాం. భర్త చనిపోయిన స్త్రీలను వితంతువు అంటారు. భర్త చనిపోయాక భార్యే అన్ని బాధ్యతలు చూసుకోవాలి. ఒక్కోసారి కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంటుంది. భారతీయ చట్టం ప్రకారం వితంతువులకు అనేక హక్కులు ఇవ్వడానికి కారణం కూడా ఇదే. ఏ వితంతు స్త్రీ అయినా సంపాదించకపోతే, భర్త ఆస్తి నుంచి మనుగడ సాగించలేకపోతే ఆమె మామగారు పోషణ బాధ్యత తీసుకోవాలి. ఇందుకోసం ఆమె కోర్టులో దావా వేయొచ్చు. వితంతు స్త్రీకి తన భర్త ఆస్తిపై పూర్తి హక్కులుంటాయి. భర్త మరణానంతరం వారసుల్లో భార్యకు సమాన వాటా ఉంటుంది. వితంతువు రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భర్త ఆస్తిపై ఆమెకు హక్కు ఉంటుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇది హిందూ వారసత్వ చట్టం ప్రకారం నిర్ణయించారు. వితంతువు వీలునామా రాయకుండా చనిపోతే ఆమె ఆస్తిపై బిడ్డలకు హక్కు ఉంటుంది. ఒక వితంతువు రెండో భర్త నుంచి కూడా ఆస్తిని పొందొచ్చు. ఆమె మరణించిన తర్వాత ఆమె పిల్లలు మొదటి భర్తకు చెందినప్పటికీ ఈ ఆస్తికి అర్హులవుతారు. వితంతువు తన ఆస్తిని ఎవరికైనా బదిలీ చేయొచ్చు. అలా చేయడానికి ఆమెకు పూర్తి హక్కుంటుంది.